అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? మనమందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ స్టైల్స్కి స్వాగతం చెబుదాం. ఈరోజు మన కథ ఒక ప్రతిఘటన. సరే, ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాం. ఒకానొకప్పుడు వారణాసి రాజ్యాన్ని బ్రహ్మదత్త కుమారుడు అనే యువకుడైన రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన చాలా నిరాడంబరంగా, ఎటువంటి ఆర్భాటాలు లేకుండా జీవితాన్ని గడుపుతూ ప్రజలకు సుఖ సంతోషాలను కలిగించడానికే తన సమయాన్నంతా వినియోగిస్తూ ఉండేవాడు. అధికారులు ప్రజల పట్ల ఎలా నడుచుకుంటున్నారు అనేది తెలుసుకోవటానికి తనకు విశ్వాసపాత్రులైన రాజ ఉద్యోగులను గూఢాచారులుగా నియమించుకున్నాడు. ప్రజల పట్ల నిరంకుశభావంతో దురుసుగానో లేక నిజాయితీరహితంగానో ప్రవర్తించే అధికారుల్ని పిలిపించి సక్రమంగా నడుచుకోమని హితబోధ చేసి పంపుతూ ఉండేవాడు. తప్పు చేసిన వారు సరిదిద్దుకోవటానికి అవకాశం కల్పించేవాడు. ఇంకా ప్రజల మధ్య అభిప్రాయ భేదాలు, ఘర్షణలు తలెత్తినప్పుడు వాటిని చర్చల ద్వారా, పరస్పరం అవగాహన ద్వారా సుముఖంగా పరిష్కరించుకోవటానికి వారిని ప్రోత్సహిస్తూ ఉండేవాడు. మంత్రులు స్వయంగా గ్రామాలకు వెళ్ళి ప్రజల సమస్యలను చర్చించి పరిష్కరించేవారు. రాజు తీసుకున్న ఇలాంటి చర్యల వలన కొన్నాళ్లకు ప్రజల మధ్య సమస్యలు, పొరపచ్చాలు, ఘర్షణలు ఏమీ లేకుండా క్రమంగా అన్ని గొడవలు సమసిపోయాయి. వారణాసి రాజ్యం సుఖ సంతోషాలకు నిలయంగా ఉంది. అయినప్పటికీ రాజు తరచుగా విశ్వాసపాత్రులైన రాజ ఉద్యోగులను, మంత్రులను పిలిపించి మన పరిపాలనలో ప్రజలు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా, ఎటువంటి లోపాలైనా ఉన్నాయంటున్నారా అని అడుగుతూ ఉండేవాడు. వారు లేదని చెప్పినా తృప్తి పడకుండా మారువేషంతో ప్రజల మధ్యకు వెళ్ళి సామాన్య ప్రజల బాగోగులను స్వయంగా తెలుసుకుంటూ ఉండేవాడు. రాజ్యంలోని ప్రతి ఒక్కరూ రాజు ధర్మ పరిపాలనను పొగుడుతూ ఉండేవారు. రాజుకు ఒకరోజు నగరం, దాని పరిసర ప్రాంతాల గ్రామాలలో నివసిస్తూ ఉన్న ప్రజల స్థితిగతుల గురించి నాకు కొంతవరకు తెలుసు. కానీ రాజ్యం సరిహద్దు ప్రాంతాలలోని ప్రజలు ఎలా ఉన్నారో ఏమిటో అనే ఆలోచన వచ్చింది. అలా రాగానే మరునాడే ఆయన రథం మీద సరిహద్దు ప్రాంతానికి బయలుదేరాడు. ప్రజలు లేని చోట వేగంగాను, జనం ఎక్కువగా ఉన్న చోట మెల్లగాను రథాన్ని నడిపిస్తూ ప్రజల మాటలను ఆగి ఆలకిస్తూ చాలా దూరం వెళ్ళాడు. అలా సాయంకాలం అయ్యింది. రాజధానికి వెనుతిరగాలని అనుకున్నాడు. వారణాసి కోసల రాజ్యాలకు మధ్య ఉభయ రాజ్యాలకు చెందని భూభాగం కొంత ఉంది. అది ఉభయ రాజ్యాలకు సరిహద్దును సూచిస్తూ ఉంటుంది. రాజధానిని త్వరగా చేరుకోవచ్చన్న ఉద్దేశంతో రథసారథి జనసంచారం అంతగా లేని సరిహద్దు మార్గం గుండా రథాన్ని నడిపించాడు. అలా కొంత దూరం వెళ్ళాక మార్గం ఇరుకుగా తయారైంది. ఆ బాటకు ఇటువైపులా వాలు ప్రదేశాలు ఉన్నాయి. రథసారథి రథాన్ని మెల్లగా నడుపుతూ ఉన్నాడు. అయినా ఉన్నట్టుండి వాళ్ళ రథానికి వేరొక రథం ఎదురుపడింది. ఒకదానికొకటి ఎదురుగా మార్గం మరీ ఇరుకుగాను ఉండటంతో రెండు రథాలు ఆగిపోయాయి. మిత్రమా, దయచేసి కొంచెం వెనక్కి వెళ్ళి మాకు దారి ఇవ్వు. రథంలో ఉన్నది కోసల మహారాజు మాలీకుడు అన్నాడు ఎదురుగా వచ్చిన రథంలోని రథసారథి వినయంగా. మీ మహారాజు గారికి నా వందనాలు మిత్రమా. ఈ రథంలో ఉన్నది వేరెవరో కాదు, సాక్షాత్తు వారణాసిని ఏలే బ్రహ్మదత్త కుమార మహారాజు. కాబట్టి మీరే మాకు మార్గం ఇవ్వాలి అన్నాడు వారణాసి రథసారథి. వారణాసి మహారాజు గారికి నా నమస్కారం. అయినా ఆయన మా రాజు కన్నా ఏ విషయంలో గొప్పవాడో ఎందుకు దారి ఇవ్వాలో నాకు తెలియటం లేదు అన్నాడు
కోసల సారథి నెమ్మదిగా. నీ మాట నిజమే. వయసులో ఎవరు పెద్దవారో చూద్దాం. పెద్దలను గౌరవించడం మన సంప్రదాయం. పెద్దవారికి పిల్లలు గౌరవంతో దారి ఇవ్వటం ధర్మం కదా అన్నాడు వారణాసి రథసారథి. కోసల రథసారథి అందుకు అంగీకరించాడు. కానీ ఇద్దరు రాజులు సమవయస్కులు అని తేలింది. ఆ తరువాత వంశగౌరవాలను చూశారు. ఇరువురు గొప్ప వంశాలకు చెందినవారే. వైశాల్యంలోనూ రెండు రాజ్యాలు సమానంగా ఉన్నాయి. ఏ విధంగా చూసినా ఒకరికొకరు తీసిపోకుండా అన్ని విషయాలలోనూ సరిసమానంగా ఉన్నారు. మిత్రమా, మన రాజుల సంపదను వంశగౌరవాలను మర్చిపోతాం. రాజ్యపాలకులుగా ఇరువురిని పోల్చి చూద్దాం. ప్రజల పట్ల మీ రాజు ఎలాంటి సిద్ధాంతాన్ని అనుసరిస్తాడో చెప్పగలవా అన్నాడు వారణాసి రథసారథి. అలాగే అంటూ కోసల రథసారథి ఇలా చెప్పాడు. దుష్టులపైన కాఠిన్యం, సాధుజనులపైన కారుణ్యం మా రాజు సిద్ధాంతం. మహోదాత్తం సర్వవన్యం, మోసగాళ్లకు భయావహం, సత్యవంతులకు మలయమారుతం అని చెప్పాడు. ఎక్కడున్నది ఇంతకన్నా ఉత్తమమైన సిద్ధాంతం అని అన్నాడు రథసారథి. భలే బాగా చెప్పావు. మా రాజు గురించి కాస్త ఆలకించు మరి అంటూ వారణాసి రథసారథి ఇలా చెప్పాడు. దుష్టులను శాంతంతోనూ మోసగాళ్లను ప్రేమతోనూ జయిస్తాడు. మృదువుగా మా వారణాసి మహారాజు. కరుణా సత్యం ఆయనకు రెండు కళ్ళు. అవనిజనులందరికీ అమృతం ఆయన సిద్ధాంతం అని చెప్పాడు వారణాసి రథసారథి. ఆ మాటలు విన్న మరుక్షణమే కోసల మహారాజు మాలీకుడు రథం దిగివచ్చి బ్రహ్మదత్త కుమారుడికి నమస్కరించాడు. ఆ తరువాత వారణాసి రాజు కూడా దిగివచ్చి కోసల రాజును ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. బ్రహ్మదత్త కుమారుడు మాలీకుడి కోరిక మేరకు ఆదర్శపాలకుడికి ఉండవలసిన ఉత్తమ లక్షణాలను తెలియచేశాడు. అలా ఆ ఇద్దరు రాజులు ఆప్తమిత్రులయ్యారు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి. థ్యాంక్ యూ.